రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే అంబానీ ఇంట వీరి పెళ్లి సంబరాలు కూడా మొదలయ్యాయి. రీసెంట్గా మామేరు గార్బా సంగీత్ ఫంక్షన్ని చాలా ఘనంగా నిర్వహించారు అంబానీ ఫ్యామిలీ. రీసెంట్గా వీరి హల్దీ సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరిగాయి. రాధిక తన హల్దీ ఫంక్షన్లో చాలా చక్కగా రెడీ అయింది. తన హల్దీ కోసం ఎల్లో కలర్ లెహెంగా అండ్ పూల దుప్పటా ధరించారు రాధిక. ఈ పూల దుప్పటా ఈ హల్దీ ఫంక్షన్లో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఈ పూల దుప్పటాని నిజమైన జాస్మిన్ ఫ్లవర్స్తో తయారు చేశారు. తను వేసుకున్న ఫ్లోరల్ జ్యువెలరీ కూడా రియల్ జాస్మిన్ ఫ్లవర్స్తోనే తయారు చేశారు. రాధిక ఎల్లో కలర్ లెహెంగాని డిజైనర్ అనామిక ఖన్నా డిజైన్ చేశారు. ఈ హల్దీ ఫంక్షన్కి జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్, రణ్వీర్ సింగ్, ఖుషీ కపూర్ హాజరయ్యి సందడి చేశారు. ఇంకా అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కూడా మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. రాధిక తన హల్దీ కోసం మొదట పింక్ కలర్ లెహెంగాని వేసుకున్నారు. ఈ లెహెంగాని డిజైనర్ అనామిక ఖన్నా డిజైన్ చేశారు. ఇంకా ముఖేష్ అంబానీ గారి భార్య నీతా అంబానీ ఈ హల్దీ కోసం 150 years క్రితం నాటి హైదరాబాదీ స్టైల్ ఖాదా దుప్పటాని వేసుకున్నారు. ఈ ఖాదా దుప్పటా మోడల్ని ముస్లిమ్స్ వాళ్ళ పెళ్లిలో వేసుకుంటారట. అయితే ఈ డ్రెస్ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఇంకా కోడలు శ్లోక అంబానీ ఈ హల్దీ కోసం ధరించిన లెహంగా చాలా చూడచక్కగా ఉంది. దీనిని అభిజాని డిజైన్ చేశారు. ఇంకా అంబానీ కూతురు ఈషా అంబానీ మల్టీ కలర్ లెహంగా అండ్ క్రాప్ టాప్ని వేసుకున్నారు. దీన్ని డిజైనర్ తోరణి డిజైన్ చేశారు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.